హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మల్లెల గ్లోబల్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ అండ్ అడ్వకేట్ ఆదిత్య గారు. హలో సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? గుడ్ సార్. సో మనం ఇంతకు ముందు ప్రీవియస్ టాపిక్ లో EB-5 వీసా గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు EB-5 వీసా సిచ్యువేషన్ ఎలా ఉందంటారు? అంటే మైగ్రేట్ అవుతున్న వాళ్ళకి ఎలా ఉంది సిచ్యువేషన్స్? సో ఇంతకుముందు చాలా వీడియోస్ చేసాం మనం EB-5 గురించి. సో EB-5 స్టేటస్ సేమ్ అలానే ఉందండి. సో ఏమి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీసాస్ పరంగా అన్నిటికీ మారుతున్నాయి కదా. సో EB-5కి అలా మారినాయా లేవా అనేది అందరి క్వశ్చన్ ఉంటుంది. ఎందుకంటే ట్రంప్ రావటము, ట్రంప్ ఎలక్ట్ అయ్యారు కాబట్టి ఇంకేమైనా రూల్స్ స్ట్రిక్ట్ అవుతాయా ఏంటి అనేది క్వశ్చన్. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు అసలు 1990లో ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ మీద బేస్ చేసుకొని EB-5 వీసా అనేది తీసుకొస్తాం జరిగింది. సో EB-5 వీసా అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో బెస్ట్ ప్లాట్ఫామ్ టు మైగ్రేట్ టు US ఫర్ ద ఎంటైర్ ఫ్యామిలీ. సో ఏంటంటే ఫాస్ట్ గా వాళ్ళకి గ్రీన్ కార్డ్ రావాలి, US త్వరగా సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఉన్న మార్గాల్లో ఇది బెస్ట్ మార్గం. ఎందుకంటే దీంట్లో త్రూ ఇన్వెస్ట్మెంట్ మనం వెళ్ళి US లో సెటిల్ అయిపోవచ్చు. అయితే ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామో ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా వెనక్కి వస్తుంది జరిగింది. సో ఆ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి $800,000. సో ఆ $800,000 వెనక్కి వస్తుంది జరిగింది. సో ఫాస్ట్ గా సెటిల్ అవ్వాలి, మనకి ఫాస్ట్ గా గ్రీన్ కార్డ్ రావాలి, నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లోనే మనకి గ్రీన్ కార్డ్ వచ్చి మన ఎంటైర్ ఫ్యామిలీ సెటిల్ అవ్వాలి అంటే దిస్ ఇస్ ద బెస్ట్ వే. అయితే EB-5కి రూల్స్ ఎలా ఉన్నాయి అంటే ఇంతకుముందు నేషనాలిటీ అండ్ ఇమిగ్రేషన్ యాక్ట్ కింద 1990 నుంచి ప్రతిసారి దాన్ని మాడిఫై అవుతా అమెండ్ అవుతా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ వస్తే ఇంతకుముందు అది $500,000 ఉండేది ఒకప్పుడు 2022 ముందు. అయితే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 2022 తర్వాత $800,000 అయింది. అంటే ఇన్వెస్ట్మెంట్ ఒక కాస్ట్ పెరిగింది. సో ఇప్పుడు ఏంటి 2022లో రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ కింద, సో సేమ్ ఇమిగ్రేషన్ యాక్ట్ లో రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ లో 2022 నుంచి 2027 వరకు సేమ్ లా కింద ఉందండి. సో ఇంత ముందు మీద ప్రయారిటీ ప్రాసెసింగ్ పెరిగింది. అంటే ఈ మన గ్రీన్ కార్డ్ వచ్చే టైం డ్యూరేషన్ కూడా ఇంకా బెటర్ అయింది. అఫ్ కోర్స్ ఏంటంటే $500,000 కాస్త $800,000 అయింది. అలానే ఏంటంటే ఇండియా కన్వర్షన్ పరంగా చూసుకుంటే రూపీస్ టు డాలర్స్ అది పెరిగింది అనమాట. బట్ 2022లో లా రివైజ్ అయింది కాబట్టి 27 వరకు ఉంది. సో ఇప్పుడు ఆ లాని అది ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కింద గుర్తిస్తారు కాబట్టి ఏ పార్టీ వాళ్ళు వచ్చినా పొలిటికల్ గా దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయరు, డిస్టర్బ్ చేయడానికి కూడా లేదు. సో బట్ ఏమైంది ఫర్దర్ గా ఏమవ్వచ్చు అంటే 27 తర్వాత ఇంకా మోర్ స్క్రూటినీ ఉండొచ్చు. అంటే ఇప్పుడు కూడా మోర్ స్క్రూటినీ ఉంది, బట్ ఇంకా ఫైనర్ అంటే స్ట్రీమ్ లైన్ స్క్రూటినీ జరగచ్చు. అంటే సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఏదైతే EB-5 లో మాట్లాడుకుంటున్నామో దాంట్లో కంటిన్యూటీ అండ్ కనెక్టివిటీ, పాత్వే ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ చూపిస్తున్నాం కదా, వాటిల్లో ఎటువంటి వాటిని యాక్సెప్ట్ చేస్తారు అనేది ఇంకా మోర్ స్ట్రిక్ట్ అవ్వచ్చు. మోర్ ఓవర్ ఏంటంటే $800,000 అనేది మినిమం ఇన్వెస్ట్మెంట్ కదా ఫర్ ద ఎంటైర్ ఫ్యామిలీ యూనిట్, తిరిగి వస్తుందని చెప్పుకున్నాం. ఈ $800,000 ఏదైతే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఉందో అది 1 million మినిమం ఇన్వెస్ట్మెంట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. లైక్ లెట్స్ సే ఇప్పుడు డాలర్ కన్వర్షన్ $85 ఉందనుకోండి సుమారుగా, రేపు 27 తర్వాత ఒక $5 $10 పెరిగినాయి అనుకోండి, అంటే మనం 8 crores అని మాట్లాడుకుంటున్నాం కదా, ఒక 50 lakhs పెరిగిపోయినట్టు. అంటే లైక్ $5 $10 పెరిగినాయి అనుకోండి. సో కన్వర్షనే కదా, ఇప్పుడు డాలర్ టు ఇండియా రూపీస్ కన్వర్షన్ కదా. ఇప్పుడు అందరూ US వెళ్ళేది కూడా ఎందుకు అంటే అక్కడ డాలర్లో ఎర్న్ చేసుకొని ఆ మనీని తీసుకొచ్చి మళ్ళీ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే కన్వర్షన్ వాళ్ళకి ఆ మనీ మల్టిప్లై అయింది. మోర్ ఓవర్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకొని ఇండియా గ్రోయింగ్ ఎకానమీ కాబట్టి ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, బెటర్ లైఫ్ స్టైల్, ఎక్కువ రిచ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతోనే US ఆప్ట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది మంచి టైం అనమాట. ఎందుకు అంటే తర్వాత ఇంకా మోర్ స్ట్రిక్ట్ అవ్వచ్చు. ఎందుకు అని మనం మాట్లాడుకుంటే H-1B రూల్స్ స్ట్రిక్ట్ అయ్యే అవకాశం ఉన్నాయని మాట్లాడుకున్నాం. అలానే డిమాండ్ చూసుకుంటే ఎలా ఉంది, ఎన్ని వీసాలు ఉన్నాయో అంతకంటే 10 మంది అప్లై చేస్తున్నారు. ఆల్రెడీ దాని మీద కన్స్ట్రెయిన్ నడుస్తుంది.
అలానే మనాళ్ళు వెళ్ళేది ఏంటి, ఎడ్యుకేషన్ ద్వారా వెళ్ళి వర్క్ తెచ్చుకొని వర్క్ నుంచి గ్రీన్ కార్డ్ ఏదైనా కంపెనీ స్పాన్సర్ చేస్తుందేమో ఆప్ట్ చేసుకుంటారు. ఈ ప్రాసెస్ అంతా జరగటానికి వాళ్ళకి ఏంటి ఒక 5 to 7 years చాలా ఛాలెంజింగ్గా మారుతుంది. సో 5 to 7 years జస్ట్ గ్రీన్ కార్డ్ అప్లికేషన్ పెట్టుకోవటానికే డౌట్ఫుల్గా ఉంటే అసలు గ్రీన్ కార్డ్ రావడానికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో 2014 నుంచి బ్యాక్లాగ్ అయింది అనుకుంటే కేటగిరీస్ EB2 EB3 కేటగిరీస్ గ్రీన్ కార్డ్ రావడానికి 100 to 150 years పడుతుంది. అంటే మోర్ దెన్ లైఫ్ టైం పడుతుంది. సో సిచ్యువేషన్ ఎలా అయిపోయింది, చాలా ఛాలెంజింగ్గా మారింది. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఇప్పుడు ఇంతకుముందు ట్రంప్ వచ్చినప్పుడు కూడా లోకల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఎజెండా మీద పాలిటిక్స్ అంతా నడిచింది. అయితే అదేంటి తర్వాత ఆయన ఓడిపోయారు, మళ్ళీ ఇప్పుడు గెలిచారు. ఇప్పుడు మళ్ళీ గెలవటానికి రీజన్ ఏంటి అంటే ఎకనామిక్స్. ఎండ్ ఆఫ్ ద డే అక్కడ జాబ్ క్రియేషన్ ఎక్కువ చేయాలి, ఎకానమీ ఆఫ్ ద కంట్రీ ఇంకా యుఎస్ ఎకానమీ ఇంకా స్టెబిలైజ్ అవ్వాలి, ఇంకా బాగుండాలి. మోర్ ఓవర్ ఏంటంటే రెసెషన్ వచ్చింది, అలానే ఏంటంటే ఎక్కువ లే ఆఫ్స్ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ వల్ల, డిఫరెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి వాటి టెక్నాలజీస్ వల్ల మోర్ లే ఆఫ్స్ జరుగుతున్నాయి. ప్లస్ ఏంటంటే ఎక్కువ మంది ల్యాండ్ ఆఫ్ మైగ్రెంట్స్ కదా యుఎస్ అంటే ఎక్కువ మంది వేరే కంట్రీస్ నుంచి వస్తున్నారు ఆపర్చునిటీస్ కోసం. బట్ లోకల్స్ అంటే ఫస్ట్ మైగ్రేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ కోసం చూస్తారు కదా. అలానే మనాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయి ఆల్రెడీ గ్రీన్ కార్డ్ వచ్చి సిటిజన్ వచ్చిన వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ పిల్లలకి కూడా బెటర్ సెక్యూర్డ్గా ఉండాలి అని ఆలోచిస్తున్నారు వాళ్ళు కూడా. అంటే సేఫ్టీ అనేది ఫస్ట్ ఆస్పెక్ట్. అలానే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద ఎక్కువ మొత్తం ఎజెండా నడుస్తుంది. అలానే పొలిటికల్గా కూడా ఎలక్షన్లో అది నడవటం వల్లే ఏంటంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్ని కట్టుబాటు చేస్తారు, ఎలా పడితే వాళ్ళు అలా మైగ్రేట్ అవ్వకుండా. సో లీగల్గా మైగ్రేట్ అయ్యే వాళ్ళకి ఇల్లీగల్గా మైగ్రేట్ అయ్యే వాళ్ళకి తేడా ఉండాలి అనే ఆస్పెక్ట్ మీద కూడా నడిచింది. సో ఎవరైనా సెక్యూర్డ్గా సేఫ్గా వెళ్ళాలి, సెటిల్ అవ్వాలి యుఎస్లో మ్యాండేటరీగా ప్రివిలేజ్డ్గా సెటిల్ అవ్వాలి అనుకుంటే డబ్బులు వాళ్ళకి ఇబ్బంది లేకపోతే, సో డబ్బులు ఎలా ఏర్పాటు చేసుకోవాలి అన్నదానికి కూడా మల్టిపుల్ మార్గాలు ఉన్నాయి, అవి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఈ డబ్బులు కన్స్ట్రెయింట్ కాదు, ప్లస్ ఏంటంటే ఈ మనీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వెనక్కి వస్తుంది కాబట్టి డెఫినెట్గా EB5 వీసాని ఆప్ట్ చేసుకోవచ్చు. ఆప్ట్ చేసుకుంటే ఎంటైర్ ఫ్యామిలీతో యుఎస్లో సెటిల్ అవ్వచ్చు ఫాస్ట్గా. గ్రీన్ కార్డ్ ఫాస్ట్గా వస్తుంది, సిటిజన్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైతే 5 to 7 years అప్లై చేయడానికే పడుతుందని చెప్పుకున్నామో వేరే విధానం పరంగా గ్రీన్ కార్డ్ రావడానికి, ఈ ప్రాసెస్లో ఏంటంటే EB5 ప్రాసెస్లో 5 to 7 years మీ గ్రీన్ కార్డ్ వస్తాము, పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్తో పాటు సిటిజన్ కూడా అయ్యే అవకాశం నెక్స్ట్ 7 to 8 years ఉంది. ఓకే, అదనమాట అడ్వాంటేజ్. సో సింపుల్ గా అంటే ఒక ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ గా మీరు మొత్తం A to Z అంతా చెప్పేశారు ఇప్పుడు. అవునండి. అండ్ కమింగ్ టు యువర్ ప్రొఫెషన్, యు ఆర్ ఆల్సో రియల్ ఎస్టేట్ లా కన్సల్టెంట్ టు, రైట్? ఎస్ సార్. సో అంటే రియల్ ఎస్టేట్ పరంగా అప్స్ అండ్ డౌన్స్ ఏమైతే మనం ఫేస్ చేస్తున్నామో ఇట్ ఇంటర్నల్లీ ఇంపాక్ట్స్ ఆన్ వీసాస్ అని కూడా అంటూ ఉంటారు. సో ఈజ్ దిస్ ట్రూ? సో మనం ఎక్కువ చూసుకుంటే మనం ఇంతకుముందు వీడియోస్లో మాట్లాడినట్టు కానీ లేకపోతే అసలు కనెక్షన్ ఏంటి, ఇప్పుడు మనకి రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా జరుగుతాయి అంటే ఎక్కువ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అంటే NRI ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. సో NRIs కూడా ఏంటి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, మళ్ళీ రీపాట్రియేట్ చేసుకుంటున్నారు బ్యాక్ టు యుఎస్. అలానే కొంతమంది ఏంటి అక్కడ కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి లిక్విడేట్ చేసి తీసుకెళ్తున్నారు డబ్బులు. సో ఎవ్రీథింగ్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్ అనమాట. సో డిపెండెన్సీ బాగుంటుంది. మోస్ట్లీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ చూసుకుంటే మనకి NRI ఇన్వెస్ట్మెంట్స్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ NRI ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఎందుకంటే కన్వర్షన్ కదా, డాలర్ టు రూపీ కన్వర్షన్. అలానే ఇక్కడ ఎక్కువ ఇన్ఫ్లేషన్ ఉంది కాబట్టి మల్టిప్లికేషన్. ఎందుకు అంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా అలా డబ్బులు డబుల్ అవుతున్నాయా, త్రిబుల్ అవుతున్నాయా, అంత పెరుగుతున్నాయా అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటారు. సో అదే ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి అంటే, సో తక్కువ మనీకి ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ వస్తుంది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ వల్ల పెరుగుతున్న ఎకానమీ బేస్ చేసుకొని వాళ్ళకి మోర్ అడ్వాంటేజ్ అవుతుంది. సో డెఫినెట్గా ఏంటంటే రియల్ ఎస్టేట్కి ఎవరైతే NRIs ఆర్ లైక్ మైగ్రేట్ అయ్యే వాళ్ళకి డెఫినెట్గా రిలేషన్ ఉంది. ఎందుకంటే మనీ అక్కడ సంపాదించుకునే వాళ్ళు
అక్కడ వాళ్ళ ఇంటి కోసం ఇన్వెస్ట్ చేసుకుంటారు, అలానే బ్యాక్ వాళ్ళ కంట్రీకి పంపుతారు. వాళ్ళ పేరెంట్స్కైనా పంపాలి, లేకపోతే ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికైనా పంపుకుంటారు. ఎందుకంటే అది సెక్యూర్డ్ ఫైనాన్షియల్ ఎకానమీ అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి కదా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. లైక్ లెట్స్ మోస్ట్లీ చాలా మంది వెళ్ళినాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటారంటే లాంగ్ టర్మ్ లో బోత్ ద కంట్రీస్ లో ఉండేటట్టు స్టేబిలిటీ వాళ్ళకు ఉండాలి, ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉండాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంటారు. చాలా మంది మనం చూస్తే ఇంతకుముందు ఎప్పుడో ముందే వెళ్ళి మైగ్రేట్ అయిన వాళ్ళు చాలా ఇయర్స్ క్రితం, వాళ్ళు ఫ్యూ మంత్స్ అక్కడ ఇండియాలో యుఎస్ లో ఉంటారు, ఫ్యూ మంత్స్ ఇండియాలో ఉంటారు, కంటిన్యూస్ గా వెళ్తా వస్తా ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. సో మనకేంటి ఎకానమీని బేస్ చేసుకొని, ఎకానమీ స్టెబిలిటీని బేస్ చేసుకొని చూస్తే ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కి ఎన్ఆర్ఐస్ ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో అది చాలా టైఅప్ అయి ఉంటుంది. సో మనీ మనకి ఏదన్నా బ్లాక్ అయినా కూడా ఆ మనీ రొటేట్ అవ్వట్లేదు అన్ని ఆస్పెక్ట్ చూసుకున్నా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ విత్ దిస్ రియల్ ఎస్టేట్. సో డెఫినెట్ గా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఉన్నాయండి. స్టాక్స్ ఉన్నాయి, లేకపోతే బాండ్స్ ఉన్నాయి, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి, లేకపోతే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ రియల్ ఎస్టేట్ ని డెఫినెట్ గా మంచి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ గా ఆప్ట్ చేసుకుంటారు అందరూ. ఎందుకు అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కానీ, లేకపోతే ఎండ్ యూజర్స్ కానీ. ఎండ్ యూజర్స్ అంటే ఇప్పుడు వచ్చి ఉండాలి, నాకు ఒక ఇల్లు కావాలి అనుకునే వాళ్ళు, లేకపోతే ఒక ఫ్లాట్ తీసుకోండి, ఫ్లాట్ అనేది యూటిలైజ్ చేసుకుంటున్నారు అనుకోండి, లేదా హౌస్ యూటిలైజ్ చేసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు అది కూడా అప్రిసియేషన్ అయింది కదా వాళ్ళకి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అలానే షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ల్యాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఆ ల్యాండ్స్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట, ఇన్వెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే. అందుకనే ఎన్ఆర్ఐస్ ఎవరైతే అక్కడ మైగ్రేట్ అవుతున్నారో వాళ్ళకి రియల్ ఎస్టేట్ కి డెఫినెట్ గా సంబంధం ఉంది. అదొక ఆస్పెక్ట్. ఇంకో ఆస్పెక్ట్ చూసుకుంటే అసలు EB5 ఇన్వెస్ట్మెంట్, EB5 ఇన్వెస్టర్ వీసాలో మెయిన్ వాళ్ళకి డబ్బులు $800,000 ఏవైతే ఇన్వెస్ట్ చేయాలి, ఆ ఇన్వెస్ట్ చేస్తేనే గ్రీన్ కార్డ్ త్వరగా వస్తుందని మాట్లాడుకున్నాం, మళ్ళీ డబ్బులు కూడా వెనక్కి వస్తుందని మాట్లాడుకుంటున్నాము. దాంట్లో వాళ్ళకి ఆ $800,000 రావాలి అంటే దాని సోర్స్ ఆఫ్ ఫండ్ ని వాళ్ళు సమకూర్చుకోవాలంటే వాళ్ళకున్న మార్గాలు ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. యూజువల్ గా అక్కడికి వెళ్ళిన వాళ్ళకి మార్గాలు ఏముంటాయి, వాళ్ళు ఆల్రెడీ ఎర్న్ చేసి సేవ్ చేసిన డబ్బులు కొంత ఉంటుంది. అలాగే వాళ్ళకైనా లోన్స్ అలాంటి ఏదైనా తీసుకోగలిగితే ఆ లోన్స్ ద్వారా ఏర్పాటు చేసుకునే మనీ కొంత, లేదు ఒక ఏదైనా EB5 ఇన్వెస్ట్మెంట్ కి ఏదైనా ఒక $100,000 $200,000 తగ్గినాయి అనుకోండి, ఏ రిలేటివ్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఏదైనా గిఫ్ట్ లాగా ఇచ్చారనుకోండి, అవి కూడా ఈ EB5 సోర్స్ ఆఫ్ ఫండ్ కి ఉపయోగపడతాయి. కానీ మేజర్ పోర్షన్ ఆఫ్ చంక్ ఆఫ్ మనీ EB5 ఇన్వెస్ట్మెంట్ కి డెఫినెట్ గా రియల్ ఎస్టేట్ నుంచి వస్తాయి. రియల్ ఎస్టేట్ నుంచి అంటే వాళ్ళు ఎవరైతే ఆల్రెడీ యుఎస్ లో ఉన్నారో వాళ్ళు అక్కడ యుఎస్ లో ఏదైనా ప్రాపర్టీ కొనుక్కున్నారు అనుకోండి, ఆ ప్రాపర్టీ వాళ్ళకి ఆల్రెడీ అప్రిషియేట్ అయి ఉండొచ్చు, లేకపోతే లోన్ మీద అయినా ఉండొచ్చు. సో వాళ్ళు ఏంటంటే దాన్ని క్రెడిట్ పెట్టుకొని మళ్ళీ ఆ ప్రాపర్టీ అప్రిషియేటెడ్ అమౌంట్ మీద వాళ్ళు లోన్ తీసుకోవచ్చు, లేదా ఆ ప్రాపర్టీని అమ్మి ఆ మనీని EB5 సోర్స్ ఆఫ్ ఫండ్ కింద వాడుకుంటానికి ఉపయోగపడింది. లేకపోతే ఇండియాలో వాళ్ళకి ప్రాపర్టీస్ ఉన్నాయి అనుకోండి, ఆ ప్రాపర్టీస్ ని లిక్విడేట్ చేసుకుంటారు. సో డెఫినెట్ గా రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ మీద వాళ్ళకి డిపెండెన్సీ అనేది మాక్సిమం ఉంటుంది. సో EB5 సోర్స్ ఆఫ్ ఫండ్ లో మ్యాండేటరీగా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే EB5 కి అప్లై చేసుకుంటున్నారో డెఫినెట్లీ ఏంటంటే రియల్ ఎస్టేట్ లిక్విడేషన్ మీద వాళ్ళు డిపెండెన్సీ ఉంటుంది. ఉన్నప్పుడు ఏంటి, రియల్ ఎస్టేట్ ఇక్కడ ల్యాండ్ లేకపోతే ఏదైనా ప్రాపర్టీని లిక్విడేట్ చేసుకున్నప్పుడు వాళ్ళు మేజర్ చంక్ ఆఫ్ మనీ సోర్స్ ఆఫ్ ఫండ్ కి ఫుల్ఫిల్మెంట్ కి ఉపయోగపడుద్ది అనమాట. ఇంపార్టెంట్. ఓకే సార్, ఇన్ దిస్ లిమిటెడ్ టైం చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో చూసారు కదండి, మరి ఒక వన్ స్టాప్ సొల్యూషన్ లాగా మనకి మల్లెల గ్లోబల్ ఆర్గనైజేషన్ ని మనం కనుక కాంటాక్ట్ చేస్తే మనకి రియల్ ఎస్టేట్ లా కన్సల్టెంట్ కానీ, అడ్వకేట్ సంబంధించిన టాపిక్స్ కానీ, లేదు ఇమిగ్రేషన్ మెయిన్ గా EB5 గురించి కానీ, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి అయితే కాంటాక్ట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సార్.